హలో అండి. సింహప్రసాద్ గారు రచించిన దేవుడు వడ్డించిన విస్తరి కథలోకి వెళ్దాం. నేను పరాజితని. నాకు బతకాలం లేదు. జీవితం అంటే విరక్తి పుట్టింది. అందుకే నిద్రమాత్రలు మింగాను. దయచేసి మీ చెత్త ప్రశ్నలతో నన్ను హింసించకండి. మళ్ళీ మళ్ళీ చంపకండి. మీకు నమస్కారం. దుఃఖం, ఆవేశం, కోపం ముప్పెట్టుగా వెల్లువెత్తగా ఆసుపత్రి అంతా ప్రతిధ్వనించేలా అరిచాను. బాధగా చూస్తూ మా ఆయన రవి, కళ్ళు తుడుచుకుంటూ అమ్మ, సానుభూతిగా చూస్తూ నాన్న, బిక్కుబిక్కుమంటూ చూస్తూ ఏడుపు దిగమింగుతూ మా చిన్నారి వంశీ. కళ్ళు మూసుకున్నాను. అన్ని మాత్రలు మింగినా ఎందుకు చావలేదో. బతికినందుకు ఇప్పుడు వీళ్ళంతా జాలి చూపులతో పొడిచి చంపేస్తున్నారు. ఆ పోలీసులు సరే సరే, పెద్ద కారణమేం లేదు మర్రో అని గొంతు చించుకున్న వినరే. బతకాలనిపించక ఆత్మహత్యకి ప్రయత్నించానంటే నమ్మరే. గృహహింస, అక్రమ సంబంధాల, వరకట్న వేధింపుల, ఆర్థిక సమస్యల, ఏది కారణమంటూ పిచ్చి ప్రశ్నలతో చంపేశారు. నా మానన నేను చచ్చే హక్కు కూడా నాకు లేదా? వీళ్ళందరినీ సంతృప్తిపరిచే బాధ, సమస్య ఉంటేనే చావాలా? వీళ్ళకి అర్థం కాని సమస్య ఎవరికీ ఉండకూడదా? ఏం జనమో ఏం పాడో. నాలో నేను కుతకుతా ఉడికిపోతుంటే పోలీసు వారి మాటలు నన్ను బాగా గాయపరిచినట్టున్నాయి. వాళ్ళ అనుభవం వాళ్ళది. అన్నీ మర్చిపోయి నిశ్చింతగా పడుకో, మనసు కుదుట పడుతుంది నానన్నారు తల నిమురుతూ. తర్వాత అందరినీ గదిలో నుంచి తీసుకుపోయారు. గాఢంగా నిటూర్చాను. కాసేపటికి మా వారు లోపలికి వచ్చారు. సిరి, మన పై అంతస్తులో ఉండే ఆనంద్ గారు, ఆయన భార్య నిన్ను చూడాలని వచ్చారు. పంపనా? వద్దొద్దు, వాళ్ళ ముఖం చచ్చినా చూడను. మన ఇరుగు పొరుగు గాడిద గుడ్డేం కాదు. అసహనంతో అరిచాను. అదోలా చూసి వెళ్ళిపోయాడు రవి. ఆనంద్? అవును, ఈ ఆనందే నా పరాజయ పరంపరకి ఆద్యుడు. అతడు ఓ పెళ్లిలో నన్ను చూసి ఇష్టపడ్డాడు. బంధుమిత్రుల ద్వారా పెళ్లి ప్రసక్తి తెచ్చాడు. అమ్మా నాన్న బంగారం లాంటి సంబంధం వెతుక్కుంటూ వచ్చింది అని పొంగిపోయారు. అందం, ఆస్తి, ఉద్యోగం అన్నీ ఉన్నాయి నిజమే. కానీ నేను 5'4" అయితే అతడు 5'5". విడివిడిగా చూస్తే నాకన్నా కొద్దిగా పొట్టిగా అనిపిస్తాడు. నేను చేసుకునేవాడు కనీసం 5'10" ఉండాల్సిందేనని తెగేసి చెప్పాను. ఎవరెంత చెప్పినా వినిపించుకోలేదు. డిగ్రీ పూర్తవుతూనే రవితో పెళ్ళైంది. అతడేకంగా 5'11". బావుంటాడు. పైగా బ్యాంకులో ఉద్యోగం. పెళ్లిలో అందరూ నా అదృష్టానికి ఏడ్చిపోయారు. అప్పుడు నేను అనుభవించిన గర్వానుభూతి ఇప్పటికీ నాకు గుర్తే. రవి రాముడు మంచిబాలుడు కోవలోకి వస్తాడు. దేనికి అడ్డు చెప్పడు. నేను ఆడింది ఆట, పాడింది పాటైంది. జీతం మొత్తం తెచ్చి నా చేతిలో పోసి తన ఖర్చుకి తీసుకునేవాడంటే ఎవ్వరూ నమ్మరు గాని అది నిజం. మాకు వంశీ పుట్టాడు. తొలి కాన్పులోనే మగపిల్లవాడు పుట్టినందుకు మా అత్తగారు, మామయ్య గారు నన్ను పొగడ్తలతో ముంచెత్తారు. మా వారు సరే సరి పచ్చల నెక్లెస్ బహుకరించారు. అంతా హ్యాపీగా సాగిపోతుంది. కానీ మా పై వాటాలో ఉండే ఆవిడ ఏదో ఉద్యోగం వెలగబెడుతోంది. రోజు ఇస్త్రీ నగలని చీర కట్టుకుని టింగురంగా అనుకుంటూ స్కూటీ మీద ఆఫీస్కి వెళ్ళేది. ఆమెను చూస్తుంటే నాకేదో చేదుగా అనిపించేది. నేను ఉద్యోగం చేయాలి అనుకుని చాలా దరఖాస్తులు పెట్టాను. కానీ అదేంటో ఒక్కరూ ఇంటర్వ్యూ కూడా పిలవలేదు. వంశీకి 3 ఏళ్లు రాగానే వాడిని నర్సరీలో చేరుద్దామని దగ్గరలోని స్కూల్కి వెళ్ళాను. ప్రిన్సిపల్ నా చదువు గురించి తెలుసుకొని, మీరు ఇక్కడ టీచర్గా చేరకూడదు, మీ అబ్బాయికి సగం ఫీజు మినహాయింపు లభిస్తుంది అన్నారు. ఎగిరి అంతేశాను. నీకు ఇబ్బంది ఉండదంటే చేరు అన్నాడు రవి. మీరెంత మంచివారండి. అమాంతం వాటేసుకొని ముద్దు పెట్టుకున్నాను. రోజుకో చీర కట్టుకుంటూ హుందాగా ఫోజు కొడుతూ ఉద్యోగానికి వెళ్తున్నాను. కొద్ది రోజుల్లోనే స్కూల్లో నాకు చక్కని గుర్తింపు వచ్చింది. నేను బోధించే విధానం అందరికీ నచ్చింది. 7, 8 తరగతులకు చెప్పమన్నారు. జీతం 10,000కు పెంచారు. నా మెడ నిటారుగా అయింది. తోటి టీచర్లు జ్యువెలరీ షాపులోని బంగారు నగల స్కీమ్లో చేరుతుంటే నేను చేరాను. ఆ నెల జీతమంతా తొలి వాయిదాగా కట్టేశాను. పెద్ద మొత్తం అయ్యాక స్కూల్లో ఎవరికీ లేని, కొనలేని వజ్రాల దుద్దులు కొనుక్కోవాలని నా డ్రీమ్. అదే సంగతి రవికి చెప్పాను. నీ ఇష్టం అన్నాడు. అమ్మకు చెప్పగా అల్లుడు శ్రీరామచంద్రుడేనే అని మురిసిపోయింది. మా స్కూల్లో అమృతలత కొత్తగా చేరింది. బీటెక్ చదివి టీచర్ జాబ్కి వచ్చిందని తెలిసి నమ్మలేకపోయాను. బ్యాక్లాగ్ బాబతేమో అనుకుని జాలిపడ్డాను. 2వ రోజునే నన్ను వెతుక్కుంటూ వచ్చింది. మీ గురించి టీచర్లు, విద్యార్థులు చాలా గొప్పగా చెబుతున్నారు. మీరు అనుసరించే పద్ధతులు నాకు నేర్పరు అంది. నా చెల్లెలే అడుగుతున్నట్టు భావించి చెప్పాను. మొదట పాఠాన్ని కొన్ని భాగాలుగా విభజించుకోవాలి. ఎందుకు, ఎలా, ఏమిటి లాంటి ప్రశ్నలు మనకి మనమే వేసుకొని జవాబులు సిద్ధం చేసుకున్నాకే క్లాస్ రూమ్లో అడుగు పెట్టాలి. విద్యార్థికి వచ్చే సందేహాలన్నీ ముందే ఊహించి తయారవుతాం గనుక పిల్లల్ని బాగా ఆకట్టుకోగలుగుతాం. మీరు జీనియస్ పొగిడేసింది. శిరీష గారి శిష్యురాల్ని అని స్కూల్లో అందరికీ చెప్పేది కూడా. మెల్లగా నాలాగే చెబుతోందన్న పేరు తెచ్చుకుంది. నా భుజాలు పొంగాయి. అదెంత నా చలవేగా.
కానీ తొందరగానే పరిస్థితులు ఇబ్బందికరంగా మారాయి. అమృతలత భౌతిక శాస్త్రాన్ని బోధిస్తుంది. అది ఎవరికీ కొరుకుడు పడదు. విద్యార్థులకు అర్థమయ్యి కానట్టుగా ఉంటుంది. కానీ ఆమె చక్కగా చెబుతుంది. ఇంతవరకు ఆమెలా ఆసక్తికరంగా అర్థమయ్యే రీతిలో ఎవరూ చెప్పనే లేదు అని పేరు తెచ్చుకుంది. నన్ను దాటేస్తుందేమోనన్న అనుమానం, ఆపై అసహనం నాలో పెరగసాగాయి. అదృష్టవశాత్తు ఒక రోజున మిఠాయి డబ్బాతో వచ్చింది. జాబ్కి రాజీనామా ఇస్తున్నాను. మీ వల్లే చాలా కొత్త సంగతులు నేర్చుకోగలిగాను. థ్యాంక్స్. గుండెలు మించి టన్ను బరువు దిగిపోగా పెళ్లి కుదిరిందా సంబరంగా అడిగాను. ఇదివరకే క్యాంపస్ సెలక్షన్ వచ్చింది. పోస్టింగ్ ఇవ్వటానికి కొంత సమయం పడుతుందన్నారు. ఈలోగా కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవచ్చని ఈ స్కూల్లో చేరాను. అభినందించడం మర్చిపోయాను. వెంటనే నాన్నకు ఫోన్ చేసి నాకు ఎంసెట్లో ర్యాంక్ రాలేదని డిగ్రీలో చేర్చేశారు కానీ లాంగ్ టర్మ్ కోచింగ్ ఎందుకు ఇప్పించలేదు? రెండో ప్రయత్నంలో మంచి ర్యాంకు తెచ్చుకొని బీటెక్ చదివేదాన్ని. ఇప్పుడు గొప్పగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యేదాన్ని అన్నాను కోపంగా. కాదు, అరిచాను. అప్పుడు మళ్ళీ చదవలేనని గొడవ చేశావు కదే, అలాగని వదిలేస్తారా? చెవులు మెలిపెట్టి బుద్ధి చెప్పి ఉంటే ఇప్పుడు ఈ చెత్త ఉద్యోగం చేయాల్సి వచ్చేదే కాదు. ఉక్రోషపడ్డాను. ఎందుకో ఆ తర్వాత నాలో యాంత్రికత వచ్చేసింది. ఉద్యోగం విసుగ్గా ఉంది. చామ్ కనిపించకుండా పోయింది. ఆ వేళ నేను టీవీ చూస్తూ ఉంటే రవి వంశీని చదివిస్తున్నాడు. హఠాత్తుగా టీవీ తెర మీద ప్రత్యక్షమైంది ప్రీతి. నా కళ్ళను నేనే నమ్మలేకపోయాను. ఇదిగో ఇలా రండి, ఈ ప్రీతి నా ఫ్రెండ్ అండి. హై స్కూల్లో నా క్లాస్మేట్. అందెకత్తనని గర్వంలేండి. సినిమా తారవుతానని ఎగిరేది కడకు టీవీలోకి వచ్చి పడిందన్నమాట. పాపం. ఎగ్జైట్ అవుతూ చెప్పాను. అందంగా బాగుంది, పైకొస్తుంది. ముఖం చీట్లిచ్చాను. ఇప్పుడు కాస్త కండబట్టింది కానీ అప్పట్లో పీకిపోయిన ముఖంతో ఎండు నక్కలా ఉండేది. అంతా నన్ను స్కూల్ బ్యూటీ అనేవారు. అబ్బాయిలు నా వెంట ఇంటి దాకా వచ్చేవారు తెలుసా. నేను గట్టిగా ప్రయత్నించి ఉంటే ఏకంగా సినిమా హీరోయిన్నే అయ్యేదాన్ని అన్నాను. తప్పకుండా అయ్యేదానివి అంటూ ఇబ్బందిగా నవ్వాడు రవి. ఆ నెల ఆఖరికే మా పై పోర్షన్ ఖాళీ అవటంతో ఆనంద్ వాళ్ళు అద్దెకు దిగారు. అతడు నన్ను గుర్తుపట్టాడో లేదో తెలియదు కానీ నేను గుర్తుపట్టాను. అతడి భార్య రమ ఒక మోస్తరుగా ఉంది. నా ముందు దిగదుడిపోయాననిపించి సంతోషపడ్డాను. పాపం, పెళ్ళై 5 ఏళ్లైనా వారికి పిల్లలు పుట్టనే లేదట. రమ మా ఇల్లు చూసి ముచ్చట పడింది. భలే చక్కగా సర్దుకున్నారే అంది. వాళ్ళ ఇంటికి రమ్మని ఆహ్వానించింది. ఆదివారం సాయంత్రం రవి, నేను వంశీని తీసుకుని వెళ్ళాం. ఏదో పచ్చని లోకంలో అడుగుపెట్టినట్టుగా అనిపించింది. ఇంటి చుట్టూ రకరకాల ఆకారాల్లో కుండీలు, వాటిల్లో ఎన్నో రకాల పూల మొక్కలు, బుల్లి పొదలు. వావ్ అన్నాడు రవి. సంబరంతో చిందేశాడు వంశీ. లోపలికి వెళ్ళాం. ఆమె పియానో వాయిస్తుంటే అతడు ఆదమర్చి వింటున్నాడు. మీకు పియానో వాయించడం వచ్చా? అబ్బురపడ్డాను. మా వారు నేర్పారు. ఓ గ్రేట్. రవి ఆనందిని అభినందిస్తూ షేక్ హ్యాండ్ ఇచ్చాడు. ముఖం ముడుచుకున్నాను. ఇంటికి వచ్చాక మీరు పాటలు పాడటం నేర్చుకోండి, కాలేజీ రోజుల్లో పాడేవాడని చెప్పారుగా. ప్రతి వారికి ఏదో ఒక కళ ఉండాలండి. క్లాస్ పీకాను. నా బిజీ తెలుసుగా. అలా కాదు, వెంటనే ప్రాక్టీస్ మొదలెడతానని ప్రామిస్ చేయండి. రవి అయిష్టంగాని చేసినా నాకెంతో సంతృప్తిగా అనిపించింది. కాలం కుంటుతూ నడుస్తూ నిన్న అమాంతం నన్ను అగాధంలోకి తోసేసింది. ఆనంద్కి తహసీల్దారుగా ప్రమోషన్ వచ్చిందట. నోరు తీపి చేసి చెప్పింది రమ. నాకది పరమ చేదుగా అనిపించింది. మింగలేకపోయాను. అన్యమనస్కంగా ఫేస్బుక్ తిరగేస్తుంటే న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్లో అద్భుత కట్టడాల పక్కన నిలబడి తీసుకున్న అమృతలత ఫోటోలు వరుసగా ప్రత్యక్షమయ్యాయి. వాళ్ళ కంపెనీ వాళ్ళు తనని అమెరికా పంపారట. నా దగ్గర మెలకువలు నేర్చుకున్నామా ఇప్పుడు అమెరికాలో. నేనింకా ఆ డొక్కు ఉద్యోగంలోనే ముక్కుతూ మూలుగుతూ. మనసు బగ్గుమంది. రవి బ్యాంకు నుంచి వస్తూనే నీకు గుడ్ న్యూస్ సిరి అన్నాడు. మీకు మేనేజర్గా ప్రమోషన్ వచ్చింది కదూ? ముఖం చాటంత చేసుకొని అడిగాను. క్యాషియర్ని ఒక్క జంపుతో ఆ సీట్లోకి వెళ్ళి పడలేను కానీ నీ ఫ్రెండ్ ప్రీతి సినిమా హీరోయిన్గా బుక్ అయిందోయ్ అన్నాడు. గుండెల మీద నుంచి గూడ్స్ ట్రైన్ దూసుకెళ్లినంత బాధ కలిగింది. తుఫానులో సర్వం కోల్పోయిన భావన, ఘోరంగా ఓడిపోయినన్న ఫీలింగ్ నా మీద దాడి చేసి నిర్దాక్షిణ్యంగా తొక్కి పారేయసాగాయి. అంతా బాగున్నారు. సుఖ సంతోషాలతో మునిగి తేలుతున్నారు. వారిది ఆశించినవన్నీ అందుకునే మహా అదృష్టం. అందుకే అన్నింటా పైపైకి దూసుకుపోతున్నారు. నేను మాత్రం, అవును, ఈ భూప్రపంచంలో నేనొక్కదాన్నే ఎదుగు బొదుగు లేకుండా మరుగుజ్జులా అణుగారిపోతున్నాను. అంతకంతకు పాతాళంలోకి కూరుకుపోతున్నాను. ఏమీ సాధించలేని ఈ బతికెందుకు? నిస్సారమైన ఈ జీవితం ఎందుకు? నా మీద నాకే రోత పుట్టింది. ఒక భోగం, ఒక వైభోగం లేకుండా బతికేస్తున్నా. నాది ఒక బతికేనా? డిప్రెస్ అయ్యాను. రుచి పచి లేని నా బతుకు మీద ఏవగింపు కలిగింది. అసహ్యం వేసింది.
ఈ జీవితాన్ని ముగించేయడమే మంచిదని అప్పటికప్పుడు నిర్ణయించుకున్నాను. రవి వంశీని పార్కుకు తీసుకెళ్లాడు. 2-3 మందుల షాపులకు వెళ్ళి నిద్ర మాత్రలు కొని తెచ్చుకొని మింగేశాను. ఇక ప్రాణం హాయిగా ఉంటుందనుకుంటే డాక్టర్లు బతికించి చచ్చారు. కళ్ల ముందు దారాలు కడుతున్న కన్నీటిని తుడవడానికి చేతులు రాలేదు. అన్నిటా నాదే పైచేయి కావాలనుకునేదాన్ని. కనీసం ఆత్మహత్యా ప్రయత్నంలోనూ గెలవలేక దారుణంగా ఓడిపోయాను. ఇంతటితో దీనికి ముగింపు రాదు. రేపు, ఎల్లుండి, ఆవలెల్లుండి కూడా ఓడిపోతూనే ఉంటాను. ఇక బతుకంతా నిరాశ, నిస్పృహే, కన్నీటి మడుగే. నాలో నేను మౌనంగా కుళ్ళి ఏడ్చాను. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. ఇరుగు పొరుగు వారి చూపుల బాణాలను ఎదుర్కోవటం ఎలాగా అని మదన పడుతుంటే 4 రోజులు మా ఇంట్లో ఉంటుంది అని చెప్పి తీసుకెళ్లారు నాన్న. 3 రోజులు ప్రశాంతంగా గడిచాయి. 4వ రోజున నా ఎదుటికొచ్చి కూర్చున్నారు నాన్న. ఏం జరిగింది? ప్రాణం తీసుకోవాల్సినంత కష్టం, నష్టం నీకేమొచ్చాయి? అన్నీ ఉన్న నిండు జీవితాన్ని ఎందుకు అర్ధాంతరంగా అంతం చేసుకోవాలనుకున్నావు? ఆవేదనతో రగిలిపోతూ అడిగారు నాన్న. చివ్వున కోపం పొడుచుకొచ్చింది. మీకు పప్పు అన్నమే ప్రమాణంగా అనిపించి సంతృప్తి పడగలరు, కానీ నాకు బిర్యానీ కావాలి, చికెన్ జాయింట్లు కావాలి, పిజ్జాలు, బర్గర్లు, రసగుల్లాలు అన్నీ కావాలి. నా అనుమానమే నిజమైందన్నమాట. చూడు శిరీష, చిన్నప్పటి నుంచి కూడా ఇతరులతో పోల్చుకోవడం నీకు అలవాటు. పెద్దయ్యాక పెద్దరికం వస్తుందనుకున్నాను, అవగాహన పెరుగుతుందనుకున్నాను. అసలేం జరిగిందో మీ ఊహకు కూడా అందదు నాన్న. నేను కాదన్నవాడు గొప్ప అధికారి అయ్యాడు. నా శిష్యురాలు అమెరికాలో షికార్లు చేస్తుంది. నా ఫ్రెండు సినిమా రంగాన్ని ఏలబోతోంది. నేను మాత్రం కాళ్ళు ఈడ్చుకుంటూ ఇంకా నడుస్తూనే ఉన్నాను. వాళ్ళంతా నా మీద నుంచి నన్ను తొక్కుకుంటూ వెళ్ళి స్వర్గ సుఖాలు అనుభవిస్తుంటే నేను ఈ నరక కూపంలో మగ్గిపోతున్నాను. నిలువున కాలిపోతున్నాను. బిగ్గరగా ఏడ్చాను. పెళ్ళైన 5 ఏళ్ల లోపల సొంత ఇల్లు, సొంత కారు ఉండాలనుకున్నాను. నా భర్త ఆఫీసర్ స్థాయిలో ఉండాలని ఆశించాను. కానీ ఏమైంది? బిడ్డ తల్లిగా మిగిలిపోయాను. ఇది నేను కోరుకున్న జీవితం కానే కాదు. వెక్కిళ్లతో అక్కసుగా అన్నాను. నివ్వెరపోయారు నాన్న. ఆనందం భౌతిక వస్తువులు, సంపద ద్వారానే లభిస్తుందన్న భ్రమలో ఉన్నావు నువ్వు. మెట్టవేదంతపు కబుర్లొద్దు నాన్న. నిజం చెప్పండి, ఈ ఆనంద్, ఆ అమృతలత, ప్రీతి విజేతలు కాదా? నేను పరాజితురాల్ని, శాపగ్రస్తురాల్ని కాదా? ఈ జీవితంలో నేను రాణించలేనని రూఢి అయిందా లేదా? గుండెల మీద చేయి వేసుకొని చెప్పండి. కన్నీళ్లు చిప్పిల్లుతుంటే గొంతు పెంచి నిలదీశాను. నీది ఓటమి కాదు తల్లి, అసూయ వల్ల వచ్చిన అసంతృప్తి. నీది కొని తెచ్చుకున్న బాధ, విరక్తి, ఆవేదన. సంతృప్తికి మించిన సంపద లేదని నువ్వు గ్రహించలేకపోతున్నావు. ఆత్మతృప్తి లేనప్పుడు సగం నగరాన్ని కొనేసినా మిగతా సగం కొనలేకపోయానే అన్న వేదన నిత్యం వేధిస్తూనే ఉంటుంది. మాట మార్చొద్దు. నేనేమీ బడికెళ్తున్న పసిదాన్ని కాదు మీ నీతి పాఠాలకు తలాడించడానికి. నిటారుగా కూర్చుంటూ అన్నాను. నువ్వు చెప్పిన 3 ఎంతో సంతోషంగా ఉన్నారనుకుంటున్నావు. వారి స్థితిని గొప్పగా ఊహించుకొని వారితో పోల్చుకొని ఆత్మన్యూన్యతతో కృంగిపోతున్నావు. కానీ వాస్తవంలో వారి పరిస్థితులేమిటో, వారిని బాధిస్తున్న సమస్యలేమిటో, వెంటాడుతున్న అశాంతి, అభద్రత ఏంటో నీకు తెలియదు కదా. తెలియంది నాకు కాదు, మీకు. ఎప్పటికీ వాళ్ళు పెద్ద గీతే, నేను చిన్న గీతే. విసురుగా నిర్లక్ష్యంగా అన్నాను. మనిషి వాస్తవంలో, వర్తమానంలో జీవించాలి, ఊహల్లో, కలల్లో కాదు. జీవితంలో శూన్యత లేకుండా చేసుకోవడమే జీవన సాఫల్యం అంటూ లేచి హాల్లోకెళ్ళి వార్తాపత్రిక తెరిచి ఇది చూడు అన్నారు నాన్న. మొదటి పేజీలో ప్రీతి ఫోటో. గత రాత్రి 6వ అంతస్తు మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకుందట. మై గాడ్, దానికంత కర్మేం వచ్చింది? అదే ప్రశ్న నేను నిన్ను అడుగుతున్నాను. చూడమ్మా, మన జీవితం దేవుడు వడ్డించిన విస్తరి. మనకి దక్కిన దానితో తృప్తిపడాలి. దేవుడు నీకు ఏ లోటు చేయలేదు. మంచి భర్తను, బిడ్డను ఇచ్చాడు. కళ్ళు, కాళ్ళు, చేతులు, మెదడు ఇచ్చాడు. ఇంతకంటే ఐశ్వర్యాలు ఏముంటాయి చెప్పు? వాటిని సద్వినియోగం చేసుకోవాలి. సోపానాలుగా మలుచుకోవాలి తప్ప బూడిదలో పోసిన పన్నీరు చేయకూడదు. ఉన్నదానితో తృప్తిపడుతూ ఉన్నత స్థాయి సాధించడానికి కృషి చేయాలి. అంతేకాని పక్క విస్తరిలోని పదార్థాలను చూసి మన విస్తరి మీద ఉమి వేసుకోకూడదు. కాళ్లకు ఖరీదైన చెప్పులు లేవని ఏడవటం కాదు, అసలు కాళ్లే లేని వాళ్ళని చూడు. ఇప్పటికైనా విఘ్నత తెచ్చుకో. సంతృప్తితో బతకడం నేర్చుకో. నీ వాళ్ళు, ఈ సమాజం, ఈ దేవుడు మెచ్చేలా నీ జీవితాన్ని అర్థవంతం చేసుకో. పరిపూర్ణంగా జీవించు. మధ్యలో పోవడం కాదు, పోయాక కూడా బ్రతికి ఉండటమే జీవిత పరమార్థం. నా అజ్ఞానం, భ్రమ పొరలు పొరలుగా విడిపోతుంటే, నా ఈర్ష్య, అసూయ, అల్పభావనల తెరలు పరపరమని చిరిగిపోతుంటే, అసంతృప్తి మెల్లగా అడుగంటుతోంటే, నన్ను నేను కొత్తగా కనుక్కున్నట్టు సరికొత్తగా ఆవిష్కరించుకుంటూ ఆనందోద్విగ్నమయ్యాను. సారీ నాన్న, సారీ దేవుడు. కథ సమాప్తం. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.